మల్లిక, వీరు నియోపోలిస్ యువరాజు. పెద్ద కంపెనీలో టీం లీడ్ గా చేస్తున్నవారు. మంచి జీతం, మంచి కుటుంబం. పెళ్లి కావలసిన ఒక చెల్లెలున్నది. మా అందచందాలకు, తెలివితేటలకు, ప్రతిభకు మేము అమెరికా దేశ యువరాజునే వరించదము. మంచి సంబంధం అమ్మా. అటులైనా నీవే వివాహమాడు. మదనిక, వీరు కెనడా దేశ యువరాజు. బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగం ఉన్నవారు. మొన్ననే పిఆర్ కూడా వచ్చినది. మంచి కుటుంబము. వీరికి ఒక అన్నగారు, వారు కూడా బాగా సెటిల్ అయ్యారు. మాకు వారి పొట్ట నచ్చలేదు. అమ్మా అలా అనకండమ్మా. పొట్టదే ఉంది, వర్కౌట్ చేస్తే ఇట్టే పోతుంది. యువరాజు వారిని ఒకసారి చూడండి. ఆ ఒడ్డు పొడుగు తీరైన రూపం, ఎవరు చెక్కినట్టుగా ఉన్న కన్ను ముక్కు. అటులైనచో నీవే వివాహమాడు. మేము అమెరికా దేశ యువరాజునే వరించదము. చతురిక, వీరే యూకే దేశ యువరాజు. 2 చేతుల సంపాదిస్తున్నారు. సిటిజన్షిప్ కూడా ఉన్నది. చెల్లెలికి కూడా పెళ్ళైపోయింది. తల్లిదండ్రుల కోసం మొన్నీ మధ్యనే మన దేశంలో కూడా ఇల్లు కొన్నారమ్మా. ఏమా బట్టతల? మాకు నచ్చలేదు. అయ్యో యువరాణి, పట్టతల ఉన్నవారు మనుషులు కాదా దేవి? మీ తండ్రి గారికి లేదా, మీ తమ్ములం గారికి లేదా? జుట్టు లేకపోతే వీవింగ్ చేయించుకుంటారు, లేదా విగ్గు పెట్టుకుంటారమ్మా. ఈ రోజుల్లో ఆడవాళ్ళకే బట్టతల వస్తున్నది. మగవారికి ఉండడం పెద్ద విశేషమా? ఇలాంటి చిన్న చిన్న కారణాలకి ఇంత గొప్ప సంబంధం వద్దనుకుంటారా అమ్మా? అటులైనచో నీవే కళ్యాణమాడు. మా ఈ వరమాల అమెరికా దేశ యువరాజుకై ఎదురు చూచుచున్నది. భూమిక, వీరు ఆస్ట్రేలియా దేశ యువరాజులం గారు. మంచి సంబంధము. అటులైనచో నీవే వివాహమాడు. మల్లిక, మీరు ముఖం కూడా చూడ్డానికి ఇష్టపడని నియోపోలిస్ యువరాజుని పెళ్లాడి మన మల్లిక సంతోషంగా ఉందమ్మా. ప్రేమగా చూసుకునే భర్త, అభిమానించే అత్తమామలు, 2 పిల్లలు, గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాటు, అతను పనిచేసే చోటే ఉద్యోగం కూడా చేస్తోందటమ్మా. ఓహో, మదనిక, మీరు పొట్టుందని వద్దన్నారే. ఆ కెనడా యువరాజుని పెళ్లాడి మకుటల్లేని మహారాణిగా వెలుగుతోందమ్మా. పెళ్లి తర్వాత అతను 6 ప్యాక్ బాడీ బిల్డ్ చేశారట. మన మదనిక కూడా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయిందట. సోషల్ మీడియా మొత్తం వారిని పవర్ కపుల్ అని పిలుస్తున్నారటమ్మా. వారికి కవల పిల్లలట దేవి. అసలు వాళ్ళని చూడ్డానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. సంతోషించితిమి. చతురిక, ఇంకెక్కడి చతురిక యువరాణి? యూకే యువరాజుని వివాహమాడిందిగా. అతను దానితో లండన్ లో ఒక మంచి రెస్టారెంట్ పెట్టించాడట. అవి ఇప్పుడు చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ అయ్యాయట దేవి. పెళ్ళయి ఇంతకాలమైనా ఎంతో అన్యోన్యంగా ఉంటారటమ్మా. వాళ్ళ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంటుందిట. మంచిది. అయినచో మరి భూమిక? ఇంకా అనుమానమా దేవి? అయినా మేకప్ల వల్ల, ఫిల్టర్ల వల్ల మీకు తెలియట్లేదు కానీ మీరు ఇంకా స్వయంవరం చేసుకోవడానికి ఇప్పుడు మీరు యువరాణి కాదమ్మా, రాజమాత అయినారు. పెండ్లి కాకుండానే రాజమాత ఎటులైతేనే చెలి. మీ తమ్ములం గారి కుమారుడు యశోవర్ధనుడు సింహాసనం అధిష్ఠించాడమ్మా. అహో హత విధి బలీయమైనది. ఇందులో విధి చేసిన తప్పేమీ లేదమ్మా. పెళ్లి చేసుకునేటప్పుడు చూసుకోవలసింది చేసుకోబోయే వాళ్ళ గుణగణాలు, మంచి కుటుంబమా కాదా అని. కానీ అమెరికాలో ఉంటున్నాడా లేదా, గ్రీన్ కార్డ్ వచ్చిందా రాలేదా, ఆస్తులు ఎంత పోగేశారో, అమ్మాయికి ఎంత బంగారం పెడతారు, అబ్బాయికి పొట్టుందేమిటి, జుట్టు పలచగా ఎందుకుంది, ఇవన్నీ కాదమ్మా. అదృష్టం అంటే అమెరికా సంబంధం దొరకడం కాదు, ప్రేమించే భర్త, ఆదరించే అత్తమామలు దొరకటం. చేసుకునేవాడి మనసు బంగారం అయితే కెనడాలో ఉన్నా, కాకినాడలో ఉన్నా జీవితం నందనవనంలాగా ఉంటుంది. అదే చేసుకునేవాడు గుణహీనుడు అనుకోండి, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా బ్రతుకంతా నరకప్రాయమే అవుతుంది. ఈ సంగతి మీకు అర్థం అవ్వలేదు, వాళ్ళకి అర్థమైంది. అంతే తేడా.